వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పీఏ పేరు చెప్పి కోట్లు దండుకున్న విద్య అనే కిలాడి లేడీ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. చెవిరెడ్డి నుంచి 2,000 కోట్లు వస్తున్నాయని కంటైనర్లు కొనాలంటూ తమ వద్ద విద్య డబ్బులు తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్ వారాసిగూడలో తోటి మహిళల నుంచి 18 కోట్లు దండుకుని పటాన్ చెరువుకు విద్య మకాం మార్చింది. దీంతో నిన్న వారాసిగూడకు చెందిన బాధితులు డబ్బుల కోసం పటాన్ చెరువుకు రావడంతో వారిపై దాడి చేయించింది. దీంతో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్య చేయించిన దాడిలో గాయపడిన మహిళలు పటాన్ చెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సివిల్ కేసు కోర్టులో నడుస్తుండగా కాదు, కాంప్రమైజ్ పద్ధతిలో మాట్లాడారు. ఇంతవరకు ఎంతో మంది మాట్లాడారు. ఈ రోజు మాట్లాడాలా, రేపు వెళ్ళిపోవాలా? క్షమించాలి మేడం గారు, బగ్గా మీరందరికీ చెప్తున్నా. ఆ తప్పు బోరే అమరసే గల్తీ ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఏం మేడం? ఓకే, థ్యాంక్ యూ. గత 16 సంవత్సరాల నుండి ఈ యొక్క కేసు సివిల్ కేసు కోర్టులో నడుస్తుండగా కాదు, కాంప్రమైజ్ పద్ధతిలో మాట్లాడారు. ఇంతవరకు ఎంతో మంది మాట్లాడారు. ఈ రోజు మాట్లాడాలా, రేపు వెళ్ళిపోవాలా? క్షమించాలి మేడం గారు, బగ్గా మీరందరికీ చెప్తున్నా. ఆ తప్పు బోరే అమరసే గల్తీ ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఏం మేడం? ఓకే, థ్యాంక్ యూ. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పీఏ పేరు చెప్పి కోట్లు దండుకున్న విద్య అనే కిలాడి లేడీ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. చెవిరెడ్డి నుంచి 2,000 కోట్లు వస్తున్నాయని కంటైనర్లు కొనాలంటూ తమ వద్ద విద్య డబ్బులు తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్ వారాసిగూడలో తోటి మహిళల నుంచి 18 కోట్లు దండుకొని పటాన్ చెరువుకు విద్య మకాం మార్చింది. దీంతో నిన్న వారాసిగూడకు చెందిన బాధితులు డబ్బుల కోసం పటాన్ చెరువుకు రావడంతో వారిపై దాడి చేయించింది. దీంతో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.